ఇండియా 9వసారి టైటిల్ని కైవసం చేసుకుంది. ఈ విజయం కంటే ఆ తర్వాత భారత ఆటగాళ్లు తీసుకున్న ట్రోఫీ నిరాకరణ ఏదైతే ఉందో ఆ నిర్ణయం ఇప్పుడు దేశ ప్రజలకు ఇంకా ఆనందాన్ని పెంచిందని చెప్పాలి, సంతోషాన్ని రెట్టింపు చేసిందని చెప్పాలి. విజయం తర్వాత జరిగే పోడియం ప్రజెంటేషన్ కోసం పాకిస్తాన్ మంత్రి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడైన మోసిన్ నఖ్వీ వేదిక మీదకి చేరుకున్నారు. కానీ టీమిండియా ఆటగాళ్లు మాత్రం డగౌట్లోనే ఉండిపోయారు. పాక్ మంత్రి నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ మెడల్స్ తీసుకోవడానికి భారత జట్టు నిరాకరించింది. వాళ్ళతో షేక్ హ్యాండ్ ఇవ్వటానికే ఒప్పుకోలేదు. మనం వాళ్ళ చేతులతో ట్రోఫీని ఎలా తీసుకుంటాం? మన మీద యుద్ధానికి వచ్చినటువంటి దేశానికి సంబంధించిన వ్యక్తితో, మన మీద యుద్ధం చేసి మనల్ని గాయపరుస్తున్నటువంటి వాళ్ళతో మనం ఎందుకు ట్రోఫీ తీసుకోవాలి? వాళ్ళ చేతుల మీదుగా మనం ట్రోఫీ తీసుకోవడమా? అసలు వాళ్ళ ఆటగాళ్లతో షేక్ హ్యాండే కలపలేదు. వాళ్ళ ట్రోఫీ మనకి, వాళ్ళ చేతులతో ఇచ్చే ట్రోఫీ మనకెందుకు అంటూ మనం పూర్తిగా నిరాకరించేశాం. పాక్ మంత్రి వెయిట్ చేశాడు, ఆసియా కప్ అధ్యక్షుడు వెయిట్ చేశాడు అక్కడ మన కోసం. వీళ్ళు వస్తారేమో, ట్రోఫీ ఇవ్వాలేమో అని చెప్పి వెయిట్ చేశారు. కానీ వాడికి అర్థమైపోయింది, ఎప్పుడైతే మనం ఒక డెసిషన్ క్లియర్ కట్గా తీసుకొని మనం రాలేదో, ట్రోఫీ తీసుకోవటానికి, నీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవటానికి మాకు ఇష్టం లేదని చెప్పి ఖరాఖండిగా చెప్పామో, వెయిట్ చేసి చేసి వెనుదిరిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. పోడియం వద్ద చాలాసేపే వెయిట్ చేశాడు. భారత ఆటగాళ్ళ నుంచి కనీసం అంటే కనీసం స్పందన రాలా. దీంతో నిస్సత్తువుగా ట్రోఫీని తీసుకుని ఆయన వెనుదిరిగాడు. భారత జట్టు ట్రోఫీని నిరాకరించినట్లు ప్రజెంటేటర్ అధికారికంగా ప్రకటించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అలా ప్రకటన వచ్చిందో లేదో, క్రికెట్ చరిత్రలోనే ఇలా జరగటం ఒక ఫస్ట్ టైం డెసిషన్గా చెప్తా ఉన్నారు. ఎప్పుడైతే ప్రజెంటేటర్ ఈ విషయాన్ని చెప్పాడో, భారత్ ఈ ట్రోఫీని తీసుకోవటానికి ఇప్పుడు నిరాకరించిందని ఒక డెసిషన్ వచ్చిందో, యావత్ భారతావని మొత్తం కూడా అప్పుడు నిజమైనటువంటి ఆనందంతో, అప్పుడు నిజమైనటువంటి విజయోత్సాహంతో సంబరాలు చేసుకున్న పరిస్థితి. కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు. వాళ్ళ చేతుల మీదుగా మనం ట్రోఫీ తీసుకోకపోవటమే సరైనటువంటి నిర్ణయం అంటూ అప్పుడు బాణాసంచా కాల్చారు. అప్పుడు విజయ సంబరాలు చేసుకున్నారు. రోడ్ల మీదకి వచ్చి యావత్ భారత్ యువత మొత్తం కూడా, క్రికెట్ అభిమానులందరూ కూడా సెలబ్రేషన్స్ మోడ్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఒక్కసారి ఇక్కడ స్క్రీన్ మీద మీరు చూస్తూ ఉన్నారు, అతను ఏ విధంగా వెనుదిరిగి వెళ్ళిపోతున్నాడో చాలా స్పష్టంగా మనం స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం. భారత ఆటగాళ్ళు వచ్చి ఈ ట్రోఫీని అందుకుంటారేమో అనుకుని వెయిట్ చేశాడు. కానీ మన నుంచి కనీస స్పందన లేకపోవడంతో ఇక నా చేతుల మీద నుంచి వీళ్ళు అన్నంత పని చేశారు అనుకున్నట్లుగానే ట్రోఫీని నిరాకరించారు అని అర్థమైపోయి వెనుదిరిగి వెళ్ళిపోతా ఉన్నాడు. మనం స్క్రీన్ మీద ఆ విజువల్స్లో చాలా స్పష్టంగా సర్కిల్లో కనిపిస్తోంది.